వాడిని 100 ఏళ్ళు రా అడుగుతారా వాడిని మనం నడుచుకుంటూ వస్తాను. రాఘవానికి 100 ఏళ్ళు రా, ఇప్పుడే నీ గురించి అనుకుంటాను వస్తాను. ఈ 100 ఏళ్ళు బతుకుతా ఈ రోజులల్లా అన్ని వట్టి మాటలే అవి. 100 ఏళ్ళు బతుకుడే ఉన్నది రా, మన తాతలు నాయన మనం బతకలేరా? అరే వెనుకట వాళ్ళ తిండి వేరే, వాళ్ళ కథ వేరే. వాళ్ళు 105 కానీ 110 సంవత్సరాలు బతికిరురా. మరి మనమన ఇప్పుడు 30 ఏళ్ళు రాలే, ఇగో గింత పొట్టలు వేసుకున్నాం, 3 పొట్టలు గుట్టలు ఉన్నట్టున్నాయి. అరే చింటుగా బిట్టుగా పొట్టాల గురించి మాట్లాడుకుంటా మీరు ఇద్దరు మాట్లాడుకోండి. నాకు అక్కడ ఉన్నదిరా పొట్ట. అరే లోపల కనుక జారగానే బయటకు వదరు ఒకసారి. దీన్ని ఏమంటారా పొట్టానరా దాన్ని? ఏ బిట్టుగా మరి మీ ఇద్దరు అంత ఉన్నారా? నాకు ఏదో ఇప్పుడిప్పుడే వస్తుంది, ఏదో అన్నం తిన్నా కాబట్టి అట్లా అనబడుతుంది. అబ్బా సూరిగా అదే బిట్టు అని తెలియదుర్రా. మేము బీలు తాగేటప్పుడు నువ్వు ఏం తాగేదిరా? నువ్వు మంది తాగేది. మా కేఫ్ల వల్ల మాకు ఇట్లా బయటకు వచ్చింది. నువ్వు ఇప్పుడు కేఫ్లు తాగు స్టార్ట్ చేసినావు కదా, ఒక 6 నెలలు ఆగు, మమ్మల్ని అందుకుంటావు నువ్వు. అందుకే వద్దంట నా బీర్లు తాగకులరా అని. చలికాలం అనుకుంటా కూడా బీర్లు తాగుతాను కదరా. అదే సూరిగా ఇక తెలుసు కదరా, ఆ కేఫ్ లైట్లు బీర్లు